లేచి మీకు ఒక విషయం చెప్పాలనుకున్నా. నేను చెప్పిన మొన్న జర ధైర్యం ఉన్న వాళ్ళే రమ్మను, వేరే వాళ్ళు వద్దు ఇటెంకలా అని చెప్పిన. సదానందం గారికి మొన్న రాఘవేంద్ర అందరికి అదే చెప్పినాను, దమ్మున్న వాళ్ళే రావాలి, వేరే వాళ్ళు రావద్దని చెప్పిన. సరే వచ్చిర్రు అందరూ. పరిచయ కార్యక్రమంలో మళ్ళీ పాత కథలు, చేతులు జోడించాలి పరిచయం. ఎవరు చెప్పిన ఎన్ని రోజులు జోడిస్తారు ఈ చేతులు? ఇది మనదే కదా మీటింగ్. దేవుళ్ళ చేయి పెట్టుకొని మాట్లాడాల్సిన మీటింగ్ లో కూడా మనం జోడి ఇంకా మన దాంట్లో కూడా దాగి ఉన్నట్టు బానిస. ఇప్పుడు లోపల ఇంకా దాగి ఉన్నాడు బానిస, వాడు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మీ అందరూ కూడా బీసీ ఉద్యమం పట్ల మీకున్నటువంటి ప్రేమ అభిమానం అంతా కనిపిస్తా ఉంది. కానీ ఒక యుద్ధం చేయాల్సినటువంటి వీరుడు బానిస లక్షణాలతో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. అర్థం చేసుకోండి. మనం అత్యంత శక్తివంతులుగా మాత్రమే కనిపించాలి ఈ ప్రపంచానికి. అప్పుడే మనం బీసీ ఉద్యమం కరెక్ట్గా చేయగలుగుతాం. సరే, నా మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానము నమస్తే పెట్టాలనుకున్నా పరిచయం చేయాలి. కానీ నేను అది కూడా స్వీకరించడానికి సిద్ధంగా లేదు. నా శరీరానికి ఎంత విలువ ఉంటుందో మీ శరీరానికి కూడా అంతే విలువ ఉండాలి ఈ సమాజం. మనమంతా ఈక్వల్గా ఉండాలి. మనమంతా సరే ఆ టెస్టులు చేస్తే డిఫరెంట్ అవుతుండొచ్చు, కానీ మనమంతా ఒకే బ్లడ్ వాళ్ళము, మనమంతా ఒకే జాతి పిల్లలము, ఒకే కుటుంబం మనదందరికి తెలుసు. మరి కల్వకుర్తి కాడ రేపు పొద్దున సోదరుడు చెప్పిండు, గణేష్ బీసీలంతా ఒక సింబల్ మీద పోటీ చేయాలనేటువంటి మాట చెప్పిండు. 100% సింబల్ మీదనే పోటీ చేస్తాం. దాంట్లో ఏ డౌట్ లేదు. మీరు జర బట్టలు మంచి కదర్ బట్టలు కొట్టించుకుంటారు, అడిగి బట్టలు గిట్టలు అంతా సమాయత్తం గారి. ఇది బీసీ పోరాటము రాజకీయాలతో ముడిపడినటువంటి పోరాటం. అంటే బీసీ పోరాటం చేసి ఇంట్లో పడుకునే పోరాటం కాదు. ఇది బరాబర్ రాజ్యాన్ని హస్తగతం చేసుకునేటువంటి పోరాటం. దశాబ్దాల పాటు యుద్ధాలను చూసుకుంటూ వచ్చినాం మనం. గతంలో బీసీ ఉద్యమాలంటే ఇందిరా పార్కు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ఈ ఉద్యమ కేంద్రాలు. ఇలా కల్వకుర్తిలో ఈ హోటల్లో కూడా బీసీ వాదం చర్చించుకుంటున్నామంటే ఇది గ్రామీణ ప్రాంతం వారికి ఇంకా పాత్రనేటువంటి మిత్రుడు అన్నట్టుగా తీన్మార్ మల్లన్న. సో వాళ్ళతో ఎవరితో కాంప్రమైజ్ అయితే మంత్రి పదవి వస్తుంది అనేటువంటి మాట చెప్పడం జరిగింది. అవి అయిపోయినాయి దశలు ఎప్పుడో. ఆ దశలు ఎప్పుడో అయిపోయినాయి నా జీవితంలో. ఒక ఆయన కూడా ఒక పాపం రెడీ ఆయన, మళ్ళన్న ఎందుకు నీకు మంచిగా వస్తే మంత్రి పదవి వస్తే ఏమొస్తుంది అన్న, మంత్రి పదవి వస్తే మంచి పేరు వస్తుంది. తీన్మార్ మల్లన్న కంటే పెద్ద పేరు ఆనే అదని నేను. తీన్మార్ మల్లన్న కంటే పెద్ద పేరు అది కాదు కదా. ఒకడు పెట్టే పేరు నాకేందుకు, ఆల్రెడీ నాకు పేరు ఉంది. 2028లో ఈ కుర్చీ గుంజుకున్నాడు, బరాబర్ గుంజుకున్నాడు. ఈ నల్లమరలకి వెళ్ళినటువంటి ఏవైతే క్రూర మృగాలు ఉన్నాయో వాటికి బోన్లో వేస్తాం. క్రూర మృగాలను బోన్లో వేయడం, బీసీలను అధికార పీఠం మీద కూర్చోబెట్టడం, ఇదంతది 2028. ఇది 25. 3 ఏళ్ళు నీ బీసీ వాదాన్ని, నీ జాతిని, నీ వర్గ ప్రజల్ని నువ్వు గుండెలో పెట్టుకొని చూడు. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి అసలైన యుద్ధం ప్రారంభం కాబోతా ఉంది. మీరంతా సిద్ధంగా ఉండి, ఈ కల్వకుర్తిలో ప్రతి గ్రామానికి బీసీ వాట్సాప్ గ్రూప్ ఉండాలి. మనం ఏం చెప్తా ఉన్నాడు, ప్రతిదీ భావజాలం జరగాలి. టీచర్లు ఉన్నారు, వాళ్ళ ద్వారా అత్యంత ఎక్కువగా భావజాల వ్యాప్తి జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళకి సమాజం పట్ల ఉన్నటువంటి అవగాహన, వాళ్ళు ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి విధానం. ఒకప్పుడు సార్ చెప్తే నమ్మేది ఎవరైనా. రాజకీయ నాయకుడు చెప్పిన ఏ లంగా అంటారు, కానీ సార్ చెప్తే పక్కా అని చెప్తుండే. ఈరోజు ఆ వాల్యూ ఉంది. కాబట్టి మనం మొన్న ప్రయోగం చేసినాం. వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనకు బీసీ 2 అభ్యర్థులు నిలబడరు. అదొక్కటి మిస్ అయిపోయింది. కానీ ఒకే అభ్యర్థి ఉంటే ఇలా ఖతం అయిపోయింది. జస్ట్ ఒక యూనిట్ టెస్ట్ లాగా దాన్ని పెడితే 24,000 టీచర్లు 5,200 టీచర్లను బీసీ వాదం వైపు తీసుకురాగలిగాం 2 నెలల్లో. వీళ్ళంతా ఉతుడుకుతా ఉన్నది. మళ్ళా అటు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్లో ప్రసన్న హరికృష్ణన్ పెట్టినాం. 60,000 పంచులు కోట్లు సంపాదించిన బిడ్డ.
ఇది రాజకీయంగా ప్రతి గ్రామంలో రాజుకున్న మలిదశ బీసీ ఉద్యమం ఇది. తెలంగాణ ఉద్యమాన్ని తలదన్నే రేంజ్లో ఈ ఉద్యమం రాబోతా ఉంది. మీరందరూ సిద్ధంగా ఉండి అందరూ ఉద్యోగస్తులు మీ స్థాయిలో మీరు అండగా నిలబడాల్సిందే. ఎవరైతే కుల సంఘాలు ఉన్నారో మీ స్థాయిలో అండగా నిలబడాల్సిందే ఈ ఉద్యమానికి. ఈ కల్వకుర్తి నియోజకవర్గానికి బీసీ ఉద్యమ జేఏసీకి ఒక కన్వీనర్ రాబోతా ఉన్నాడు. ఆయన సారథ్యంలో మన నాయకుడు హరిశంకర్ గౌడ్ గారు. ఆయన చిన్న మనిషి కాదు. దాదాపు దశాబ్దాల పాటు రాష్ట్ర రాజకీయాలని దగ్గరుండి చూసి హోమ్ మినిస్టర్ గారికి అండదండలు ఎవరు దేవేందర్ గౌడ్ దగ్గర నుంచి మొదలు పెడితే అనేక రాజకీయాలు చేసినటువంటి బిడ్డ. అటువంటి కోఆర్డినేషన్ కమిటీని మనం వేసుకున్నాం. త్వరలో బీసీ జేఏసీకి చైర్మన్ వస్తాడు, కల్వకుర్తి కన్వీనర్ కూడా వస్తాడు. కాబట్టి మీరందరూ కూడా మళ్ళొక్కసారి మీటింగ్ పెట్టుకోవాలి. ఎవరుండాలి మా కన్వీనర్ అని మీరే డిసైడ్ చేయాలి. వాళ్ళ సారథ్యంలో పోరాటం జరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఆ కార్యక్రమానికి పోయేది ఉంది కాబట్టి మీ అందరం కూడా అక్కడికి పోదాం. దయచేసి నాతో రావాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, దయచేసి ఎవరైతే బీసీ జర్నలిస్టులు ఉన్నారో బీసీ జర్నలిస్టులు కూడా ఈ ఉద్యమానికి అండగా నిలబడండి. ఇంకొక విషయం, మరి ఎస్టీల సంగతి ఏందని అంటారు. మన లంబాడా సోదరులు ఉన్నారు, గిరిజన సోదరులు, వాళ్ళని కూడా బీసీ ఉద్యమంలో రమ్మనాలి. ఎందుకంటే వాళ్ళు మహారాష్ట్రలో బీసీ. అర్థమైందా? ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది దళిత సోదరులు వేరే చోట బీసీ, వాళ్ళని కూడా ఈ ఉద్యమంలోకి రావాల్సిందే. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం కలుపుకొని ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీ అందరిని రిక్వెస్ట్ చేసుకుంటూ, మరొక రోజు కల్వకుర్తి సభనే ఉంటుంది, సపరేట్ సభ.